హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే పై గురించి చాలా మెసేజ్ వచ్చారు నాకు. నేను గత పై అంటే ఆల్మోస్ట్ లాస్ట్ టైం నేను లైవ్ చేశాను. బేసిక్గా నాకు షై ఎక్కువ, కెమెరా ముందుకుంటాను, కెమెరా వెనకాలే ఉంటాను. ఆ రోజు లైవ్ చేశాను. ఆ రోజు కూడా చెప్పాను, 15 మినిట్స్ ఉన్నప్పుడు $1 to $3 మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ ఆ రోజే కాదు, మనం పై గురించి చేసిన ప్రతిసారి కూడా $1 to $3 ఎక్స్పెక్ట్ చేయండి అని చెప్పాము. ఎట్ ది సేమ్ టైం 1 పైసా ఉంటుంది, 2 పైసలు ఉంటుంది, 3 పైసలు ఉంటుంది పై, లేకపోతే ₹5 ₹10 ఉంటుంది అన్న వాళ్ళకు కూడా ఇంకో ₹60-70 టిప్ వేసి ఇస్తాను, మీరు నాకు అమ్మండి అని కూడా చెప్పాము. సో ఆల్మోస్ట్ మనం చెప్పినట్టుగానే అయ్యింది. అండ్ ఈరోజు మన వాళ్ళు చాలామంది నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు, అన్న పై గురించి తెలుగు కమ్యూనిటీలో చాలా కాంట్రవర్సీ జరుగుతూ ఉన్నాయి. సో ఏంటన్నా అసలు ప్రాబ్లం ఏంటన్నా, ఏం జరుగుతుందన్నా అని చెప్పేసి చాలామంది అంటున్నారు. కొంతమంది ఏంటంటే చాలా తక్కువ కమ్ముకున్నారన్న, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ₹5 ₹10 ఉంటుందన్న దానికి కొంతమంది చాలా తక్కువ కమ్ముకున్నారు. అండ్ కొంతమంది ఏమో ముందే ప్రీ మార్కెట్లో అమ్ముకున్నారు. ఇప్పుడైతే మార్కెట్లో అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే 2.04 రన్ అవుతుంది. అప్పుడు మధ్యాహ్నం నాకు చెప్పినప్పుడు ఇలా జరుగుతుందన్న, అసలు దీని మీద మీ కామెంట్ ఏంటని అడిగారు. నేను ఒకటే చెప్తాను దీని మీద కామెంట్ ఏంటి అని అంటే, ఇది క్రిప్టో. పై అనేది కూడా ఒక క్రిప్టో. మనం క్రిప్టో మార్కెట్లో ఉన్నాం, క్రిప్టో ఇండస్ట్రీలో ఉన్నాం. ఒక పై చేసి పైతోనే మీరు ఆగిపోతారా, లేకపోతే అప్కమింగ్ వచ్చే ప్రాజెక్ట్స్ చేసుకుంటూ ఫ్రీగా డబ్బులు పెట్టకుండా, నేను చెప్పేది డబ్బులు పెట్టకుండా అవి చేసుకుంటారా, లేకపోతే పైతోనే ఆగిపోదాం అనుకుంటున్నారా? పైతోనే ఆగిపోదాం అనుకుంటే కనుక నా బెస్ట్ సజెషన్ ఏంటి అని అంటే, మీరు పై అమ్మొద్దు, లాంగ్ టైం హోల్డ్ చేసుకోండి. లైక్ 5 to 10 years హోల్డ్ చేసుకోండి. బిట్కాయిన్ అయినా సరే పెరగడానికి మినిమమ్ ఆల్మోస్ట్ 7 to 9 years పట్టింది. అలాగే దీన్ని కూడా అలాగే పెట్టుకొని పెట్టండి. ఎంతసేపు పై ప్రైస్ ఇంత ఉంటుంది, అంత ఉంటుంది, $100, $50, $30, 314, 3,14,159, ఇదేనా మీరు ఇంతవరకు? అంటే ఒక పేదోడు కోటీశ్వరుడు అవుతాడు అని చెప్పి చేశారు కదా, మరి ఏమైంది? వెంటనే అవ్వదు, వెంటనే ఏది అవ్వదు. మీరు ప్రైజ్ మీద పక్కన పెట్టి, ప్రైజ్ మీద కాన్సన్ట్రేషన్ పక్కన పెట్టి ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టండి. మీరు ఎంతవరకు వీలైతే అంతవరకు పైన యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. లైక్ నేను షాప్స్కి చెప్తున్నాను, షాప్స్ ఎవరన్నా బిజినెస్లు ఉన్నవాళ్ళు, ఉన్నవాళ్ళు వీళ్ళు పైకి సంబంధించి షాప్స్ పెట్టడానికి ట్రై చేయండి. అప్పుడు దాని వాల్యూ ఇంక్రీజ్ అవ్వడానికి అంటే ఈజీగా ఉంటుంది. అంటే ఆ వాల్యూ పైకి వెళ్ళడానికి చాలా ఈజీ అవుతుంది, పెరుగుతుంది ప్రైస్. అంతేగాని మీరు పై ప్రైజ్ ఇంత ఇప్పుడు 3,14,159 వస్తే అమ్మేసుకుందామనేనా, లేకపోతే $100 వస్తే అమ్మేసుకుందామనే కదా? $50 వచ్చినా, $10 వచ్చినా అమ్మేద్దామనే కదా. మొన్న లైవ్ చేసినప్పుడు కూడా $10 లేకపోతే నువ్వు ఎందుకు వీడియో లైవ్ పెట్టావని అన్నారు. మరి ఏది $10 ఏది $10? మీకు ఎవరు చెప్పారు $10 అవుతుందని? $50 అవుతుందని ఎవరు చెప్పారు? $100 అవుతుందని ఎవరు చెప్పారు? పై ప్రాజెక్ట్ నమ్మండి స్వామి, పై ప్రాజెక్ట్ నమ్మండి, ప్రైజ్ కాదు. ప్రైజ్ మీకు ఎందుకు చెప్తున్నారు? దేని గురించి హైప్ చేసి చెప్తున్నారు? నేను చెప్పనా? నేను గుడ్డలు తీసుకుని మాట్లాడదాం ఒకసారి. అంటే నాకు నచ్చింది ఏంటంటే, నేను ఏ ప్రాజెక్ట్ అని, ఎనీ క్రిప్టో, నాకు పై అంటే ఇష్టం. బై లవ్ మై పై, ఇదేది బీరకాయ బెండకాయ పై నా గుండెకాయ అంటారు కదా, అంతకు మించి నేను అయితే ఇక్కడ ఒకటి చెప్తాను. అలా అని చెప్పేసి పై పెరుగుతుంది తగ్గుతుందని చెప్పేసి నేను ఒక 50% ప్రాఫిట్స్ బుక్ చేయకుండా అయితే కామ్గా ఉండను, ఓకేనా? నేనేమి రిఫరల్స్ కోసం వీడియోలు చేయలే పై, నేనేమి నాకు రిఫరల్స్ కింద జాయిన్ అవ్వమని చెప్పలా. నీకు ఏ డౌట్ ఉన్నా ఏమున్నా టెలిగ్రామ్లో వస్తే అక్కడ మీకు ఏమున్నా కూడా నేను క్లియర్ చేస్తా అని చెప్పాను తప్పితే, నా రిఫరల్ జాయిన్ అవ్వండి, లేకపోతే నేను మీకు ఇచ్చేస్తాను చేయాలి. అండ్ ఇంకోటి పై గురించి ఒక్క నిమిషం పక్కన పెడదాం. USDT మార్కెట్ రేటుకే మనం అమ్ముతున్నాం, కొంటున్నాం. మార్కెట్ రేట్లో ఎంత ఉందో అంతకే అమ్ముతున్నాం, అంతకు కొంటున్నాం. కాకపోతే ₹1, ₹1.5 అటు ఇటుగా ఉంటుంది. ఎందుకంటే నేను ట్యాక్స్ కట్టాలి కదా, నేను అమ్మినా కూడా నేను ట్యాక్స్ కట్టాలి కదా. నేను 30%, 40%, 20%, 10% తీసుకోవట్లా, ₹1-2 తీసుకుంటా అంటున్నాను. ₹1-2 తీసుకుంటున్నాను, అది కూడా నేను ట్యాక్స్ కట్టుకోవాలి దాని గురించి అని. అండ్ ఇంకోటి, ఎప్పుడైనా నేను పై అమ్ముతున్నాను లేదా మీ దగ్గర పై సెల్ చేస్తున్నాను అనేది నేను ఎప్పుడు తీసుకురాలా పై గురించి వస్తే. అండ్ ఇది అమ్మి సెల్ చేసింది ఎవరు, అమ్మి బై చేసింది ఎవరు, అంటే లైక్ బయింగ్ సెల్లింగ్ చేసింది ఎవరు మీకు తెలీదా? ఎవరు చేశారో మీకు తెలీదా? ఎవరు హైప్ చేశారో మీకు తెలీదా? అంతా తెలుసు, చెప్తున్నా కదా, అంతా తెలుసు. అంటే ఇప్పుడు మన దేశ రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే, మనకు ఒక అభిమానం ఉంటుంది, ఒక రాజకీయ నాయకుడు, ఒక రాజకీయ పార్టీయో చాలా అభిమానం ఉంటుంది మనకి. బట్
వాళ్ళు రేపొద్దున ఓటేయడానికి రెడీ అయిపోతారు. వాళ్ళ అభిమాన నాయకుడికో, అభిమాన రాజకీయ పార్టీకో ఓటేయడానికి రెడీ అయిపోతారు. నైట్ అపోజిషన్ పార్టీ వచ్చి కొన్ని డబ్బులు ఇస్తుంది. డబ్బులు ఇచ్చేయగానే ఈ అభిమాన నాయకుడిని మర్చిపోతారు, అభిమాన పార్టీని మర్చిపోయి నెక్స్ట్ డబ్బులు ఇచ్చిన ఓటేస్తారు. మనం అంతే కదా, హైప్ చేసి చెప్తే నమ్మేస్తారా? హైప్ చేసి చెప్పి ఇంత ఉంటున్నారని నమ్మేస్తారా? దాని అసలు క్రిప్టో గురించి తెలుసుకోవాలి కదా ఫస్ట్. తెలుసుకొని వాళ్ళు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు. మహా అయితే నార్మల్ పీపుల్ దగ్గర ఏమున్నాయి? 50, 60, 100, 200, మహా అయితే 1000 లోపు. 1000 లోపు ఉన్నాయి. 8 పై కాయిన్లు ఉంటే చాలు మీరు జీవితాన్ని ఏలొచ్చు అని చెప్పింది ఎవరు చెప్పారు? ఏమనంటే చెంగ్డియో ఫ్యాన్ చెప్పింది అంటారు. నికోలస్ గారి వైఫ్ చెప్పారు అంటారు. ఆవిడ దేంట్లో చెప్పింది? దేని ఉద్దేశం చెప్పింది? ఇప్పుడు బిలియన్స్ ఆఫ్ పీపుల్ పై వాడుతున్నప్పుడు పై యొక్క సర్క్యులేషన్ అనేది ఉండదు కాబట్టి ఒక్కొక్కరి దగ్గర 8 కాయిన్లు ఉంటే వాళ్ళకి సరిపోతుందని చెప్పారు. అంతేగాని 8 ఉంటే మీ జీవితాలు అంబానీ దాటేస్తాయి, ఎలాన్ మస్క్ దాటేస్తాయని చెప్పలా. మీ దగ్గర అసలు పై కొన్నది ఎవరు, అమ్మింది ఎవరు, కమిషన్లు తీసుకున్నది ఎవరు తీసుకున్నారు? మీకు ఆ మాత్రం తెలీదా? మీకు తెలుసా తెలీదా? పోనీ అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఏంటది, తెలుగు కమ్యూనిటీలో యూట్యూబ్లో, తెలుగు కమ్యూనిటీ ఎస్పెషల్లీ పైకి సంబంధించి అందరూ ఎలా ఉన్నారంటే ఎవ్వరికి వాళ్ళు ఏంటంటే నేను దొంగ కాదు అన్నట్టుగా నాతో సహా, నేను అది కూడా చెప్తాను నాతో సహా. కానీ పైకి మాత్రం మేమేదో మీకు ఉద్ధరించేసాం, మేమేదో మిమ్మల్ని ఏదో ఏంటిది మీ యొక్క పేదోని కోటీశ్వరుని చేసామని చెప్పుకు తిరుగుతున్నాం. ఇది కరెక్టా? ఎవరు కోటీశ్వర్లు అయ్యారు? ఎంతమంది కోటీశ్వర్లు అయ్యారు పై వల్ల? తెలుగు కమ్యూనిటీలో ఎంతమంది అయ్యారు? లిస్టింగ్ రోజు అంత ఉంటుంది, ఇంత ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఎంతెంత ఎన్ని మాటలు చెప్పారు. ఏదైనా అయిందా? పోనీ ఎన్ని సంవత్సరాలు హోల్డ్ చేస్తే అక్కడికి వెళ్తుంది. మొన్న కూడా చాలామంది, నేను లాస్ట్ లైవ్లో కూడా చెప్పాను, నేను లైవ్కి రావడం నాకు ఇష్టం ఉండదు. బేసిక్గా రేపు లైవ్కి వస్తాను, రేపు బరాబర్ లైవ్కి వస్తాను. నేను విజయవాడ బయలుదేరుతున్నాను, నాకు వర్క్ ఉంది విజయవాడలో. నేను వచ్చే దారిలో నేను లైవ్కి వస్తాను. కేవైబీ ఏంటది, బైబిట్ కేవైబీ అప్లై చేసిందా? పై రిజెక్ట్ చేసిందా? ఎవరు చెప్పారు మీకు ఎవరు చెప్పారు? అసలు కేవైబీ అప్లై చేసామని చెప్పి బైబిట్ మీకు ఏమైనా చెప్పిందా? లేదు. పై కోర్ టీం వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఏమని? మాకు బైబిట్ కేవైబీకి అప్లై చేసుకోలేదు, మేము రిజెక్ట్ చేయలేదు అని. మరి ఈ ఫాల్స్ న్యూస్ మీకు ఎవరు చెప్తున్నారు? ఇలాంటి చెత్త న్యూస్ ఎవరు చెప్తున్నారు? ఈరోజు పై అయిపోయింది, రేపు ఇంకొక కాయిన్, $500 వెళ్తుంది, $100 వెళ్తుంది, $1000 వెళ్తుంది. నమ్మేసి ఏం చేస్తారంటే అవి మాత్రమే పట్టుకోండి. మీ దగ్గర 100-200 కాయిన్లు మాత్రమే ఉంటాయి. నమ్మించి మోసం చేసిన వాళ్ళ దగ్గర మాత్రం నాతో సహా కొన్ని వేల కాయిన్స్ ఉంటాయి. మేము బాగుపడతాం, మీరు మాత్రం అలాగే వీడియోలు చూస్తూ, అలాగే మైండ్ చేసుకుంటూ, అలాగే చెప్పింది వింటూ ఊహల్లో బతకండి. నాకు ఎందుకు కోపం వస్తుందంటే, నేను కొంచెం కోపంలో ఉన్నా, సారీ. అంటే నేను ఎందుకంటున్నానంటే, ఇది చేసిందంతా చేసి పత్తిత్తుల్లాగా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడితే అయిపోతుందా? ₹4 అన్నారు, ₹2 అన్నారు, పైసల్లో అన్నారు. మీకేం నాలెడ్జ్ ఉందని చేశారు వీడియోలు? చాలామంది మిమ్మల్ని నమ్మి, చాలామంది ఏమో జరుగుతుందో ఏంటో, వచ్చిందే ఏంటి దేవుడా అని చెప్పేసి అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకొకరు కమిషన్ల కోసం బతుకుతారు. అండ్ ఇంకొకరు ఇంకెందుకులే అబ్బా, నేను చెప్తున్నా, తెలుగు కమ్యూనిటీలో ఒక యూనిటీ అనేది లేదు, ఒక నిజాయితీ అనేది లేదు. అది రాసి పెట్టుకుని అది లేదు, అది రాదు కూడా ఇక ముందు. బేసిక్గా నన్ను ఎవరు కెలకరు. నన్ను కెలికితే నేను బట్టలు ఉడిది చేస్తాను. నేను ఓపెన్గా అన్నీ చూపించి బట్టలు ఉడిది చేస్తాను. అది డ్యామ్ షూర్. అది నేను ఎప్పుడు కూడా యూనివర్సిటీ అమ్మినా కొన్నా కూడా నేను డబ్బులు దోచలా. పై నేను అమ్మలేదు, కొనలేదు. ఒకే ఒక వ్యక్తికి ఆయన పరిస్థితులను బట్టి నేను ఆయన కాయిన్లు కావాలంటే వేరే వాళ్ళ ద్వారా 300 కాయిన్లు చెప్తున్నా, అది కూడా 300 కాయిన్లు మాత్రం ఆయనకి ఇప్పించిన నా లైఫ్ మొత్తంలో. నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గర పై కొనలా, పై అమ్మలా. నాకు ఈ కమిషన్ బతుకు నాకు వద్దు, ఇలాంటి చిల్లర బతుకు నాకు వద్దు. నేను అలా ఉండను. నేను ఏదైనా కూడా నాట్ ఓన్లీ పై నాకు ఇష్టం. ఇంతకుముందు చెప్పాను కదా, బీరకాయ, బెండకాయ, పై నా గుండెకాయ అని. అంతే, అది టాప్లో ఉంటుంది. నేను అది ప్రైస్ గురించి పట్టించుకోను. నేను ఆల్రెడీ ప్రైస్ చెప్పాను. మార్కెట్లో రాకముందు 4 నెలల నుంచి ప్రైస్ చెప్తూనే ఉన్నాను. ఎవరు నమ్మలా, ఎవరు వినలా.
అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను పై కాదు, పైతో పాటు పై అయిపోయింది, వచ్చేసింది. ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి, నేను కాన్సన్ట్రేట్ చేసే ప్రైస్ గురించి కాదు, దాని యొక్క యూటిలిటీస్, యూస్ కేసెస్, వాళ్ళ డ్యాప్స్ ఏవైతే ఉన్నాయో 100 డ్యాప్స్ అని మీరు అనుకుంటారు, ఇంకా రాబోయే చాలా ఉన్నాయి పైలో. రాబోయే రోజుల్లో మంచి ప్రైస్ ఉంటుంది ఖచ్చితంగా, నేను నమ్ముతున్నది. కానీ ఇక్కడ మిమ్మల్ని 20 రూపాయలకి, 30 రూపాయలకి, 40 రూపాయలకి, 50 రూపాయలకి మీ దగ్గర పై కొన్నది ఎవరు? పై కొని వాళ్ళు 10 రూపాయలు, 20 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి అమ్ముకున్నది ఎవరు? దేనికి హడావిడి, దేనికిది? అందుకే నేను చెప్తున్నాను కదా, నన్ను బేసిక్గా ఎవరు కెలకరబ్బా తెలుగు కమ్యూనిటీలో క్రిప్టోకి సంబంధం నన్ను ఎవరు కెలకరు. నేనేది ఎవరి దగ్గర రూపాయి తిన్నాను, నేను ఇచ్చేదాన్ని నాకు సంతోషం ఉంటుంది. ఈవెన్ చెప్తున్నా కదా, ఇంకా పై గురించి రేపు పొద్దున లైవ్ పెడతాను, లైవ్ పెట్టి మాట్లాడతాను. మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి, మీ దగ్గర ఎవరెవరు పై కొన్నారు, ఎంతమంది కొన్నారు, ఎంతమందికి మీకు అమ్ముతా అని చెప్పారు, ఈ ప్రైస్ కొంటా అని చెప్పి మళ్ళీ మీరే మెసేజ్ చేస్తే ఇంత ప్రైస్కి అమ్ముతా అని చెప్పిన వాళ్ళు ఎవరో మెసేజ్ చేయండి, నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ రేపు లైవ్కి వస్తాను, క్లియర్గా మాడుకుందాం. ఎట్ ది సేమ్ టైం USDT అమ్ముతాం మనం. మీరు పై రేపొద్దున మంచి ప్రైస్ వచ్చి మీరు అమ్ముకుందాం అనుకుంటే అమ్ముకుంటే కూడా వితౌట్ ట్యాక్స్ రూపాయి తీసుకోకుండా మీకు నేను డబ్బులు ఇస్తాను. చెప్తున్నాను కదా, మీకు నేను డబ్బులు ఇస్తాను. ఆ యొక్క ట్యాక్స్, గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి కాబట్టి జెన్యున్గా ఉండాలి. మనం గవర్నమెంట్ ట్యాక్స్ కడితేనే నిధులు అందుతాయి, పేదోడికి రోడ్లు వస్తాయి, భవనాలు వస్తాయి, పథకాలు వస్తాయి, ఇండియా డెవలప్ అవుతుంది. ట్యాక్స్ కట్టకుండా ఎగొడదామంటే అది అవ్వదు. అందుకే మీరు కట్టడానికి ఎంత, అసలు మీరు సంపాదించింది ఒక 1000 రూపాయలు అంటే దాంట్లో 30 రూపాయలు, 300 రూపాయలు ట్యాక్స్ కట్టాలి, మీకు ఇబ్బంది, అది నేను బేర్ చేసుకుంటాను. బట్ మార్కెట్ రేట్ చెప్తున్నాను నేను. మీరు మార్కెట్లో మీకు USDT ఎంత కమ్ముతున్నారో చెప్పండి, దానికన్నా మంచి ప్రైజ్ ఇస్తాను. మీరు ఎంత కొంటున్నారో చెప్పండి, దానికన్నా మంచి ప్రైజ్ ఇస్తాను. నేను చెప్తున్నాను కదా, ఇండియా మొత్తంలో అంత లీస్ట్ ప్రైజ్ ఎవరు మీకు ఇవ్వరు, అది నేను ఇస్తాను. సో ఇది వీడియో. ఏమైనా కొంచెం అంటే ఏమైనా ఇబ్బందిగా అనిపించుంటే సారీ, నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది మెసేజ్ పెడుతున్నారు, ఏంటది వాళ్ళు అలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు. ఎవరయ్యా, ఎవరికి ఈరోజు మొన్న బయటకు వచ్చేసి మేము పత్తిత్తులో అని చెప్పుకోవడం దేనికి? మనం చేసింది ఏం పని? పై గురించి ఏం చేసాం అందరికీ తెలుసు. కానీ ఎవరు బయటపడట్లా, మెల్లిగా అందరూ బయటకు వస్తారు. ఇక మీదట నన్ను ఇప్పుడు కెలకలేదు, నన్ను కెలికితే మాత్రం గొడ్డలు ఉడదీయేస్తాను, నేను ఓపెన్గా తీయేస్తాను. సో ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఎందుకంటే మనం USDT అమ్ముతున్నాం, కొంటున్నాం, ట్యాక్స్ నేను బేర్ చేస్తాను, గ్యాస్ ఫీజులు నేను బేర్ చేస్తాను, మీకు మార్కెట్ రేట్కే ఇస్తాను నేను. ఇక మీదట మీరు ఎవరిని దేహి అనాల్సిన అవసరం లేదు, ఒకరి దగ్గరికి వెళ్ళేసి మీరు నష్టపోవాల్సిన అవసరం లేదు. 30%, 20%, 10% ట్యాక్స్లు కట్టాల్సిన అవసరం లేదు, నేను బేర్ చేసుకుంటాను, నేను కట్టుకుంటాను, అది వచ్చిన దాని ప్రకారం నేను కట్టుకుంటాను. ఓకేనా? ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.